కొబ్బరి పొడి టిఫిన్స్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఎండు కొబ్బరిని ఇలా మిక్సీలో వేసుకొని పొడిలా చేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, రాళ్ళుప్పు డ్రై రోస్ట్ చేసుకోవాలి. పుట్నాల పప్పు మిక్సీలో వేసుకొని ఈ విధంగా పౌడర్లా చేసుకొని కొబ్బరి పొడిలోకి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న ఎండుమిర్చి, ఉప్పు కూడా వేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకొని కొబ్బరి పొడిలోకి వేసేసుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక తర్వాత వెల్లుల్లి తీసుకొని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా పొడిలాగా చేసుకొని అది కూడా పొడిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీని డీటెయిల్ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఈ కొబ్బరి పొడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ ఏమన్నా ఫ్రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసి ఎలా వేడి వేడి అన్నంలో చెప్పడం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.